హెచ్ఐవి ఎయిడ్స్ పేరు ఏదైతేనేం ఈ పేరు చెప్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. మాస్టర్బేషన్ ఇస్ సేఫ్ ఆర్ నాట్? దట్ ఈస్ ఇన్వెరిబుల్లీ సేఫ్. అందులో వేరే మాట లేదు. అది ఏమీ ప్రమాదకరమైనది కాదు. వాట్ ఈస్ సేఫ్ సెక్స్ బెటరా లేకపోతే మాస్టర్బేషన్ బెటరా? వాట్ యూ సే యాజ్ ఎ డాక్టర్ సార్? ఒక పేషెంట్ సంథింగ్ 50s ఉంటాడు, అన్మ్యారీడ్. ఈ గాట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఆ పేషెంట్ నాకు నేను ఇలా మాస్టర్బేషన్ చేసుకుంటే ఇట్లా ఫ్రెంజులం తెగి బ్లీడ్ అయింది సార్ అని, ఇది పర్వాలేదండి అని ఆందోళనతో వచ్చి నన్ను అడిగాడు. నేను జీవితంలో ఇదే ఫస్ట్ టైం సార్ మాస్టర్బేషన్ అని చెప్తే 50 years అని. కాండోమ్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని చెప్పడం మాత్రమే కాకుండా ఒక పెనిస్ పురుషాంగాన్ని పోలినటువంటి ఓ చెక్కని పట్టుకొని కాండోమ్ ఎలా ఆ చుట్టని పురుషాంగానికి తగిలించి ఆ నెమ్మదిగా అన్రోల్ చేయాల్సి ఇక్కడ వరకు మొదటి వరకు అన్రోల్ చేయాల్సి. అందుకని చాలామంది కాండోమ్ జారిపోయిందని లేదా కాండోమ్ చిరిగిపోయిందని ఇట్లా చెప్తూ ఉంటారు. కాండోమ్ చివరిలో చిన్న బొడిపిలాగా ఉంటుంది మనకి. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో తొలి స్థానం సౌత్ ఆఫ్రికా అయితే దాని తర్వాత స్థానం ఇండియానే. భారతదేశం రెండో ప్లేస్లో ఉన్నప్పటికీ అబ్సల్యూట్ నంబర్ రీత్యా 25 లక్షల మంది ఉన్నారు మనకి 2022 సంవత్సరం నాటికి. హెచ్ఐవి ఈ పేరు వింటే చాలు ఆ వ్యక్తిని ఊరు నుంచి వెళ్ళేస్తారు. నేను ఎండి చదివేటప్పుడు మా సీనియర్ ఒక అతను ఉండేవాడు. ఆ రూమ్లోకి నా సీనియర్ రావడానికి అతను ఎండి చదువుతున్నాడు. ఇప్పుడు ఏమండి రండి సార్ అంటే, డాక్టర్ గారు ఇప్పటి వరకు ఇలాగే వస్తుందని చెప్పారు కానీ ఇలా రాదని చెప్పలేదు కదండి, ఇలా ఏమో ఇలా కూడా రావచ్చేమో అండి, గాలి ద్వారా రావచ్చు. నాకు నిజంగా సిగ్గుపడాలో బాధపడాలో అసహించుకోవాలి, నాకు అర్థం కాదు. ఒక డాక్టర్ అయినా ఆయనకే అంత అనుమానం అసలు. లైంగిక సంబంధాల ద్వారా రక్త మార్పిడి ద్వారా మాత్రమే ఎయిడ్స్ వస్తుందా? షేక్ హ్యాండో లేకపోతే కలిసి బాత్రూమ్లు వాడుకోవడమో లేకపోతే కలిసి భోజనం చేయడమో కమోడ్లు వాడడం ఇట్లాంటి వాటి వల్ల ఒక్కసారి ఈ డోస్ లేకపోతే వ్యాక్సిన్ కనుక తీసుకుంటే అసలు హెచ్ఐవి అనేటువంటిది రాదు అనేటువంటి ప్రచారం నడిచింది. హెచ్ఐవి అనేటువంటిది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. హెచ్ఐవి తన రూపంలో ఒక తరం నుంచి ఇంకో మరో తరానికి హెచ్ఐవి ఎయిడ్స్ పేరు ఏదైతేనేం ఈ పేరు చెప్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. వణుకు తర్వాత ఎలా అయినా సరే ఈ ఎఫెక్టెడ్ పీపుల్ని ఊరు నుంచి వెలివేయాలనో లేకపోతే చంపేయాలనో అనే డిమాండ్ తెర మీదకు వస్తుంది. హెచ్ఐవి అంత ప్రాణాంతకమైన వ్యాధి, ఆ వ్యాధి సోకినటువంటి వాళ్ళని వివక్షతో చూసినటువంటి ఘటనలు అనేకం. ఇలాంటి సందర్భంలో హెచ్ఐవికి ఓ వ్యాక్సిన్ వచ్చింది అనేటువంటి ఓ మాటే ఓ ఆశాకిరణంలా వినిపించినటువంటి ఈ తరుణంలో లెవికా పవర్ అనేటువంటి ఆ వ్యాక్సిన్ హెచ్ఐవిని పూర్తిగా రూపుమాపుతుందా లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి మందులతో పోటీ పడుతుందా? ఇలాంటి ఎన్నో అనుమానాలని లేదంటే ఎన్నో సందేహాలని డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మురళీకృష్ణ గారు నమస్తే. నమస్తే సాధు, వెల్కమ్ టు డయల్ న్యూస్. మిమ్మల్ని డాక్టర్గా అని చెప్పలేను నేను, బికాస్ యు ఆర్ ద ఫస్ట్ హెచ్ఐవి ఫిజిషియన్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. హెచ్ఐవి ఫిజిషియన్ మాత్రమే కాకుండా 25 సంవత్సరాలకు పైగా మీరు హెచ్ఐవి పైన ఎన్నో పరిశోధనలు చేశారు, ఎన్నో పరిశోధనా పత్రాలు సమర్పించారు. అన్నిటికీ మించి 2000లో డర్బన్లో జరిగినటువంటి 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో మీరు సమర్పించినటువంటి ఆ పరిశోధన ప్రశంస కూడా ఎన్నో ప్రశంసలు ఎదుర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే మీ కృషి ఎనలేనటువంటిది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ డాక్టర్ గారు. ఇప్పుడు ఎయిడ్స్ అనే పదం వింటేనే వివక్ష, వణుకు, అసహ్యం ఇవన్నీ పుడతాయి. దాని గురించి భయపడాల్సిన పనేం లేదు. ఇదిగో ఇప్పుడు లెవికా పవర్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ లేకపోతే ఒక డ్రగ్ వచ్చేస్తోంది, ఇక ఎయిడ్స్ అని గురించి భయపడాల్సిన పని లేదు అనేటువంటిది ఒక వాదన. ఏంటి అసలు ఈ వ్యాక్సిన్ అన్ని సమస్యలను తీసిపెట్టేస్తుందా? హెచ్ఐవిని రూపుమాపేస్తుందా? ముందుగా లెనకాపావిర్ అనేటువంటిది ఒక వ్యాక్సిన్ కాదు. ఇప్పటికే హెచ్ఐవికి సంబంధించి అనేక మందులు ఉన్నాయి. వాటిని యాంటీ రెట్రోవైరల్స్ అంటాం. ఈ యాంటీ రెట్రోవైరల్స్ తరగతుల్లో కొత్త తరగతి లెనకాపావిర్. దీన్ని క్యాప్సిడ్ ఇన్హిబిటర్ తరగతికి చెందిందిగా చెప్పొచ్చు మనం. ఈ లెనకాపావిర్ అనేటువంటిది అల్ట్రా లాంగ్ యాక్టింగ్ డ్రగ్.
దీన్ని ఇంజెక్షన్ రూపంలో పరిశోధనలు చేశారు. ఇంజెక్షన్ రూపంలో పరిశోధన చేసినప్పుడు 6 నెలలకి ఒక్కసారి కనుక ఈ ఇంజెక్షన్ ఇస్తే ఈ సిస్ జెండర్ విమెన్ ఎవరైతే భార్యాభర్త ఆడమగ భార్యాభర్తలు ఎలా ఉంటారో భర్తకి పాజిటివ్ ఉండి భార్యకి నెగిటివ్ ఉన్న వాళ్ళనే మేము డిస్కార్డెంట్ కపుల్స్ అంటాం. అలాంటి వాళ్ళలో చాలా సమాజాల్లో అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో భర్తను హెచ్ఐవి పాజిటివ్ అయినప్పుడు కూడా భార్య లైంగికంగా సంభోగంలో పాల్గొకుండా నిరోధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అట్లనే ఇంకా వేరే వేరే సందర్భాలు లైక్ కమర్షియల్ సెక్స్ వర్క్ ఇంకా ఇలాంటి సందర్భాల్లో హెచ్ఐవికి నిరంతరం ఎక్స్పోజ్ అయ్యేటువంటి సందర్భంలో ఈ హెచ్ఐవి లేనటువంటి మహిళకి అనగా ఈ భార్యాభర్తల్లో భర్తకి పాజిటివ్ అయింది, భార్య నెగిటివ్, ఇలాంటి మహిళలకి ఈ ఇంజెక్షన్ని 26 వారాలకి 6 నెలలకు ఒకటి చొప్పున ఇస్తే 1 సంవత్సరం పాటు పరిశీలించారు. 1000 మంది పైగా పరిశీలించారు. ఆ 1000 మందిలోనూ ఈ సంవత్సరం కాలంలో ఏ ఒక్కరికి ఇన్ఫెక్షన్ రాలేదు. వేరే మందులు వాడుతూ టెనోఫోవిర్, ఎంట్రసిటబిన్ అంటాం, వేరే 4000 మందిలో ఈ రకమైన పరిశోధనలు చేస్తే వాళ్ళలో 35 మందికి ఈ రకంగా హెచ్ఐవి వచ్చింది. సో ఈ లెనకపావిర్ అనేటువంటి ఈ కొత్త క్లాస్ మందు ఈ హెచ్ఐవి వ్యాక్సిన్ తరహాలో ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే రిస్క్ ఉంటుందో మహిళలకి, ఇప్పటివరకు మహిళలను చేశారు, వాళ్ళకి ఈ ఇంజెక్షన్ని 6 నెలలకి ఒకసారి ఇవ్వడం ద్వారా హెచ్ఐవి బారిన పడకుండా వీళ్ళని రక్షించవచ్చు. వ్యాక్సిన్ తరహా పని ఈ లెనకాపవిర్ పనిచేస్తుంది అనేటువంటిది ఇటీవల జూలై 2024లో సౌత్ ఆఫ్రికాలోను ఉగాండాలోను జరిగిన పరిశోధన ఫలితాలని ప్రకటించారు. ఇది లెనకాపవిర్ అనేటువంటిది వ్యాక్సిన్ కాదు, ఇది ఒక యాంటీ రిట్రోవైరల్ మాలిక్యూల్, హెచ్ఐవి మందు. ఇవి హెచ్ఐవి రాకుండా ఇప్పటికే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేటువంటిది ఇప్పటికే వినియోగంలో ఉంది. ఏదైతే భర్త పాజిటివ్ భార్య నెగిటివ్ లేదా భార్య పాజిటివ్ భర్త నెగిటివ్ ఇలాంటి వాళ్ళకి హెచ్ఐవి రాకుండా నెగిటివ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మందులు వాడుతూ ఉంటే వీళ్ళకి అనుకోకుండా అరక్షితంగా వితౌట్ కాండం లేకుండా కలిసినప్పుడు కూడా హెచ్ఐవి రాకుండా ఉండడానికి గాను ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇప్పటికే వాడుతూ ఉన్నారు. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ నిత్యం రోజు మందులు తీసుకోవడం వంటిది. ఈ రోజు మందులు తీసుకోవడంలో అడ్హెరెన్స్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి. అంటే నిత్యం వాడకుండా ఎప్పుడైనా పొరపాటునో విసుగ్గానో లేకపోతే నిర్లిప్తతో మందులు ఏదైనా 1-2 రోజులు వేసుకోకపోతే అనుకోకుండా అదే సందర్భంలో వాళ్ళు రక్షణ లేకుండా కలవడం వల్ల హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అడ్హెరెన్స్ ఇష్యూని, బ్యారియర్ని అడ్రస్ చేయడానికి 6 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ అంటూ చేస్తే వాళ్ళకి హెచ్ఐవి రాకుండా రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ లెనకాపవిర్ని చాలామంది వ్యాక్సిన్గా పొరబడుతున్నారు. లెనకాపవిర్ అనేది వ్యాక్సిన్ కాదు. వ్యాక్సిన్ అనేటువంటిది ఏదైనా సరే ఒక బ్యాక్టీరియా లేదా ఒక వైరస్ ఏదైనా రోగకారక క్రిమి యొక్క భాగాలను కానీ లేదా రోగకారక క్రిమిని నిర్వీర్యపరిచి కానీ మనిషికి ఒక ఇంజెక్షన్ రూపంలో అతనికి శరీర రోగ నిరోధక వ్యవస్థకి పరిచయం చేయడాన్ని, వైరస్ని కానీ క్రిమిని కానీ లేదా బ్యాక్టీరియాని కానీ పరిచయం చేయడాన్ని వ్యాక్సిన్ అంటాం. ఇది వ్యాక్సిన్ కాదు. ఈ లెనకాపవిర్ అనే దానికి ఈ వైరస్తో ఏ విధమైన సంబంధం లేదు. వైరస్ యొక్క వృద్ధి ఒక దశలో అడ్డుకుంటుంది. దాన్ని ఏమంటామంటే క్యాప్సిడ్ అంటాం. వైరస్సు మనిషి శరీరంలోకి చేరిన తర్వాత తెల్ల రక్త కణాల్లో CD4 లింఫోసైట్స్లో వివిధ భాగాలు తయారవుతాయి. ఆ తయారైన భాగాలన్నీ సంశ్లేషించబడి అసెంబ్లీ అయ్యి ఒక చుట్టూ ఒక క్యాప్సిడ్లా తయారవుతుంది, ఒక గోళంలా తయారవుతుంది అనుకుందాం. దాన్ని క్యాప్సిడ్ అంటాం. ఆ క్యాప్సిడ్ని వైరల్ మాలిక్యూల్గా చెప్తాం. ఈ క్యాప్సిడ్గా తయారవకుండా ఉండడానికి అడ్డుకోవడానికి ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్ లెనకాపవిర్ పనిచేస్తుంది. ఇది మంచి సేఫ్గానే కాకుండా మంచి ఎఫెక్టివ్గా ఒక 6 నెలల పాటు పనిచేస్తుంది. అల్ట్రా లాంగ్ యాక్టింగ్ 6 మంత్స్కి ఒకసారి ఒక ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది అనేటువంటిది. ప్రస్తుతానికైతే ఇది ప్రధానంగా ఈ దీంట్లో చూస్తున్నారు. అలాగే ఇంకా వేరే ఇంకో ఇతర మందులతో కలిపి కూడా కొంతమందికి ఇప్పటికే దాదాపు 25-30 రకాల మందుల్ని డెవలప్ చేశారు హెచ్ఐవికి వ్యతిరేకంగా. అందులో ఇప్పటికి 4-5 రకాల మందులు విత్డ్రా చేశారు. ఉన్న మందుల్లో కూడా ఈ వీటితో కలిపి 2-3 రకాల మందులు కలిపి ఇవ్వడం అంటే ప్రామాణిక చికిత్స. సో ఈ లెనకాపవిర్ రిల్పివిరిన్తో కలిపి, రిల్పివిరిన్ అనేది NNRT అంటాం, వేరే క్లాస్ మందు.
వాడడం కొంతమంది అన్ని మందులు వాడేసిన వాళ్ళకి ఇది వాడడం అనేది ఉంటుంది. సో పేషెంట్ల వరకు అది అప్రూవ్ అయింది. ఇది ఇటీవలి పరిశోధనలు, ఇటీవలి ఫలితాలు కాబట్టి ఈ ప్రివెన్షన్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇప్పటి కనుచూపు మేరలో కనిపించడం లేదు. చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ దీన్ని ఈ అడ్హారెన్స్ బ్యారియర్, ఈ జంజాటం లేకుండా 6 నెలలకు ఒకసారి ఒక బూస్టర్ డోస్ లాగా అనుకుందాం మాట వరుసకి ఇంజక్షన్ల రూపంలో ఇస్తే వ్యాక్సిన్ తరహాలోనే పనిచేస్తుంది. కానీ లెనకాపావిర్ అనేది ఒక యాంటీ రెట్రోవైరల్ మందు, ఔషధం అది. ఓకే, 1 మంత్ క్రితము ఈ లెనకాపావిర్ గురించి అనౌన్స్ చేసినప్పుడు ఇక హెచ్ఐవి గురించి భయపడాల్సిన పని లేదు, ఇక హెచ్ఐవి ఉండదు, ఒక్కసారి ఈ డోస్ లేకపోతే వ్యాక్సిన్ కనుక తీసుకుంటే అసలు హెచ్ఐవి అనేటువంటిది రాదు అనేటువంటి ప్రచారం నడిచింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే లెనకాపావిర్ అనేటువంటి ఈ బూస్టర్ డోస్ తీసుకోవటం వల్ల అసలు పూర్తిగా హెచ్ఐవి రాకుండా ఉంటుందా, లేకపోతే ఉన్న వాళ్ళకి పోతుందా? ఇప్పటి వరకు క్యూర్ థెరపీలు అనేటువంటి, క్యూర్ రీసెర్చ్లు అనేటువంటివి ఏవి ప్రస్తుతానికి లేవు. అయితే భవిష్యత్తులో క్యూర్ థెరపీలు వస్తాయి, అంటే పూర్తిగా నిర్మూలన మీరు చెప్పినట్టుగా. సో ఇది హెచ్ఐవి అనేటువంటిది పూర్తిగా వదిలించేటువంటి ఇది కాదు. అదే సందర్భంలో హెచ్ఐవి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే హెచ్ఐవి అనేటువంటిది ప్రాథమికంగా ఎక్కువగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి లైంగికత అనేటువంటిది మానవుని యొక్క, అలాగే అన్ని జీవజాతుల యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్స్లో ఒక ప్రధానమైనది. నిద్ర, ఆహారం, నిద్ర, మైథునంలో మైథునం అనేటువంటి లైంగికత అనేటువంటిది సహజాతం. దీన్ని మనం ఖండించలేము కాబట్టి ఈ హెచ్ఐవి అనేటువంటిది ఈ ఏదో మందులతో మొత్తంగా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు అనేటువంటిది, ఒక పోలియో తరహాలోనూ మసూచి తరహాలోనూ దీన్ని ఎరాడికేట్ చేయటం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం అయితే కాదు. ఓకే సార్, 4 years బ్యాక్ లేదంటే 3 years బ్యాక్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఓ వైరస్ వణిగించింది. దాని పేరు కరోనా వైరస్. కరోనా వైరస్ అటాక్ అయినటువంటి కొన్ని రోజుల్లోనే కరోనాకి వ్యాక్సిన్ కనుక్కొని అందరికీ ఇంజెక్ట్ చేసినటువంటి ఆ గ్రేటెస్ట్ విక్టరీలో దాదాపు 1980sలో మనము ఎయిడ్స్ని తొలిసారిగా గుర్తించినట్లుగా విన్నాము. అంటే ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా, దాదాపు 40 ఏళ్లకు పైగా గడుస్తున్నా కూడా ఎయిడ్స్కి ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్, మందో లేకపోతే ఇంకేదో డోస్ కనుక్కోలేకపోవటము ఎవరి ఫెయిల్యూరు? వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రాథమికంగా వైరస్ని లేదా బ్యాక్టీరియంని ఒక స్థిరమైనటువంటి రూపంలో మనం వేరుపరిచి దాన్ని డెవలప్ చేసి దానికి వ్యతిరేకంగా మనం చేయాల్సి ఉంటుంది. హెచ్ఐవి అనేటువంటిది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. హెచ్ఐవి తన రూపంలో ఒక తరం నుంచి ఇంకో మరో తరానికి దాదాపు 1% మేరకు జెనెటిక్ కోడ్లో మార్చుకుంటుంది. ఇది హ్యూమన్ ఎవల్యూషన్లో లెక్కేసుకుంటే మానవుల్లో 2 లక్షల సంవత్సరాల్లో జరిగినంతటువంటి జన్యు మార్పులు హెచ్ఐవి అనేటువంటి అది 1% జరుగుతుంది మానవుల్లో. మానవులు లాంటి ఒక పెద్ద జీవిలో 2 లక్షల సంవత్సరాల్లో 1% జీన్స్ మారుతాయి. వేరే హెచ్ఐవిలో 1% అనేటువంటిది ఒక 2 సంవత్సరాల లోపలనే మారిపోతుంటుంది. సో ఇంత పెద్ద ఎత్తున జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతున్నప్పుడు, వాటి యొక్క నిర్మాణం మార్చుకుంటున్నప్పుడు, వాటి యొక్క రూపం మార్చుకుంటున్నప్పుడు దానికి ఒక ప్రామాణిక రూపాన్ని తీసుకుని దానికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యం కాదు. నెంబర్ 1. రెండవ అడ్డంకి ప్రధానమైనది ఏంటంటే హెచ్ఐవి అనేటువంటిది ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ దాంట్లో ఉండేటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్తో మనుషులకు ప్రవేశించిన తర్వాత ఇది ఆర్ఎన్ఏ కాస్త డిఎన్ఏగా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఈ డిఎన్ఏ కాస్త మనిషి యొక్క తెల్ల రక్త కణాల జీనోమ్లో ఇంటిగ్రేట్ అవుతుంది, కలిసిపోతుంది. సో వన్స్ ఇంకా ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత, హ్యూమన్ జీనోమ్లో కలిసిపోయిన తర్వాత అది ఇంకా ఇతనిలో భాగం అయిపోయింది. దాన్ని మనం బయటికి తీసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. కొన్ని జీన్ ఎడిటింగ్ లాంటివి, జీన్ థెరపీ లాంటివి ప్రామిసింగ్గా ఉన్నాయి రిజల్ట్స్. ఇందువల్ల మనం దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోతున్నాం. ఈ భవిష్యత్తులో ఈ జీన్ ఎడిటింగ్ ద్వారా CRISPR-Cas9 అంటూ ఉంటాం, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వచ్చినాయి. వాటితో కొన్ని జబ్బులకి పూర్తి నిర్మూలన, ఏదైతే జెనెటిక్ జబ్బులు సింగిల్ జీన్ మ్యూటేషన్తో వచ్చినటువంటి సికిల్ సెల్ ఎనీమియా లాంటి కొన్ని అరుదైన జబ్బులకి, ప్రాణాంతమైన జబ్బులకి ఈ CRISPR-Cas9 వంటి చికిత్స ద్వారా ఆ జీన్ని కట్ చేసేసి దాన్ని వేరే దాంతో రీప్లేస్ చేసి అటువంటి జబ్బుల్ని మనం ఇప్పుడు నిర్మూలించే స్థితికి వచ్చాం. సో భవిష్యత్తులో ఇట్లాంటివి ఏవైనా రావచ్చు, కానీ వ్యాక్సిన్ అనేటువంటిది రీసెర్చ్ కంటే కూడా క్యూర్ రీసెర్చ్ అనేటువంటిదే, దాన్ని నిర్మూలించే రీసెర్చ్ అనేటువంటిదే ప్రామిసింగ్గా, ఆశావాహంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్లు డాక్టర్ గారు, మీరు 25 ఏళ్ల నుంచి ఈ హెచ్ఐవి ఫిజిషియన్గా ఉన్నారు. కొన్ని వేలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేశారు, ట్రీట్ చేస్తున్నారు.
సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో భాగంగా డైల్ న్యూస్ వేదికగా కొన్ని సూపర్స్టిషన్స్ని, ఎయిడ్స్ పేషెంట్స్ అంటే కొంత ఉన్నటువంటి వివక్షని మీ కొన్ని ప్రశ్నల రూపంలో మీ ముందు పెడతాను, వాటిని బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 1. హెచ్ఐవి ఈ పేరు వింటే చాలు ఆ వ్యక్తిని ఊరు నుంచి వెళ్ళేస్తారు. కొన్ని చోట్ల చంపిన ఘటనలు కూడా ఉన్నాయి, సజీవంగా చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అంత భయం ప్రజల్లో ఎయిడ్స్ అంటే ఎందుకు ఏర్పడింది? ప్రధానంగా అనేక జబ్బులు ప్రాణాంతకమైనప్పటికీ కూడా అవేవి మొహం మీద కనిపించవు. హెచ్ఐవి జబ్బులో వ్యాధి నిరోధక శక్తి నెమ్మదిగా తగ్గుతుంటుంది. ఈ CD4 లింఫోసైట్స్ తగ్గుతూ ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి కూడా అతను తగ్గిపోయి తన చుట్టూ ఉన్నటువంటి జబ్బుల్లో ఏవో జబ్బులకి లోనవుతూ ఉంటాడు. వీటిలో ప్రధానంగా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది మనిషి యొక్క చర్మం. ఈ ఎక్కువగా హెచ్ఐవిలో జబ్బులు చర్మవ్యాధులు మొదట వస్తూ ఉంటాయి. రకరకాల ఒక సరిప్పో లేకపోతే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ గజ్జి లాంటివి చాలా పెద్ద ఎత్తున, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఎమాసియేషన్, అతనికి తరచూ జ్వరం రావడం, విరేచనాలు రావడం, ఇలాంటి వాటి వల్ల బాగా మనిషి బక్క చిక్కిపోతూ ఉంటాడు. ఇప్పుడు చర్మం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. రెండోది, నిత్యం మనం నిరంతరంగా గాలి పీల్చుకుని వదులుతుంటున్నాం కాబట్టి గాలిలోంచి ఈ బ్యాక్టీరియా, ఏదైనా ఒక న్యూమోనియాకి సంబంధించిన బ్యాక్టీరియా కావచ్చు, లేకపోతే ఒక టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా కావచ్చు, ఇట్లాగ టీబీ జబ్బుకు గురవ్వచ్చు, లేకపోతే న్యూమోనియాకు గురవ్వచ్చు. ఇంకా మూడవది ఏంటంటే తినే ఆహారం ద్వారా అతను తరచుగా విరేచనాలకు గురి కావడం, లేకపోతే టైఫాయిడ్ లాంటి జ్వరాలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ప్రధానంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్, తర్వాత రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయ వంటి, తర్వాత విరేచనాలు, లేకపోతే అలాంటి కడుపుకు సంబంధించి జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించి, తర్వాత ఈ మెదడు ఇలాంటి వాటికి సంబంధించినవి. సో ఒక మనిషికి ఈ జబ్బులు వచ్చినప్పుడు ఆ మనిషి విపరీతంగా క్షీణించిపోవడం, రకరకాల చర్మ వ్యాధులతోటి ఒక రకమైనటువంటి చూడగానే ఒక అనాసక్తో లేకపోతే ఒక చిరాకు భావం కలుగుతుంది. ప్రాణం కళ్ళల్లో ఉండిపోయి బాగా చిక్కిపోవడం వల్ల ఇది హెచ్ఐవి బయటపడ్డ మొదటి ఒక సంవత్సరాలు అట్లా మొదటి దశకంలో అట్లాంటి జబ్బుకి మందులు లేని పరిస్థితుల్లో ఆ పేషెంటు అలా తీసుకుని చనిపోతూ ఉండేవారు. ఎముకలు గూళ్ళ తయారవడం, చర్మం ఒళ్ళంతా పుళ్ళు, లేకపోతే రకరకాల జబ్బులు, నోరంతా పుళ్ళు, కళ్ళు బాగా చిక్కిపోయి క్షీణించిపోయి ఉండడం. ఈ స్టిగ్మా అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక మనిషి చిక్కిపోయేటువంటి జబ్బుకి ఎప్పుడు కూడా, అది క్షయవ్యాధో లేకపోతే ఇంకోటి అయితే, దాని పట్ల స్టిగ్మా ఉంటుంది. అదొక నిషిద్ధంగా వాళ్ళు కర్స్డ్ పీపుల్గా చూస్తారు, వాళ్ళు శాపగ్రస్తులుగా, వాళ్ళు ఏదో తప్పుడు మనుషులుగా, వాళ్ళు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోలేని మనుషులో, లేకపోతే ఒక వెచ్చలవిడి తిరుగుబోతులో, ఇట్లాంటి ఒక జడ్జిమెంటల్ ఆలోచన మూలంగా, ఈ సంఘంలో ఉన్నటువంటి నమ్మకాల మూలంగా ఈ హెచ్ఐవి పేషెంట్ల పట్ల ఈ చిన్నచూపు, ఏహ్యత అనేటువంటి ఏర్పడ్డాయి. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని చెప్పి ఒక దశలో కళాజాతలు ప్రదర్శించిన, విపరీతంగా ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఎవరు ఎయిడ్స్ పేషెంట్లని దగ్గరికి రాణించేందుకు ఏమాత్రం కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇది అంటుకునే వ్యాధి కాదు అని తెలిసినప్పటికీ కూడా ప్రజల్లో ఆ స్థాయిలో ట్యాబూలు, ఆ స్థాయిలో సూపర్స్టిషన్స్, మీరు చెప్పినట్లు స్టిగ్మా ఉండిపోవటానికి ప్రజల మెచ్యూరిటీ లేకపోవటమా, లేకపోతే ప్రభుత్వాలు చేయాల్సినంత చేయలేకపోవటమా? ప్రజల్లో మెచ్యూరిటీ లేకపోవడం, అట్లానే వాళ్ళ అవగాహన లేకపోవడం, సంస్కారం లేకపోవడం, బుర్ర వికసించకపోవడం అనేటువంటిది ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవాలి. తర్వాత సహానుభూతి లేకపోవడం. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక 90 మంచి లక్షణాలన్నా ఒక 10 చెడు లక్షణాలు ఉండొచ్చు. అట్లనే ఇవి ఎప్పుడు కూడా రిలేటివిటీ. ఒకటి స్మోక్ చేసేవాడి పట్ల మనం నిరసన భావంతోటో లేకపోతే నీచభావమైన మానవుడిగానో అతను మనం చూడలేం. సో ఈ జడ్జిమెంటల్ ఆలోచనతోటి ఎవరికి వాళ్ళు ఒకళ్ళని వెలివేసినట్టుగా చూడడం, ఒకళ్ళని నిరసనగా చూడడం, ఒకళ్ళని అసహ్యంగా చూడడం వల్ల వీళ్ళ ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. వీళ్ళేదో మేమేదో అధిక సమానులు, మేమేదో గొప్పవాళ్ళం, ఒక నైతిక రుజువర్తనలు, లేకపోతే మాకు ఇంత చక్కగా మనుషులం అనేటువంటి ఒక భావన, ఇవన్నీ కలిపి ఈ వీళ్ళ పట్ల వివక్ష పెంచడం అనేటువంటిది కారణం. ఇంకోటి ఏంటంటే పక్క వాళ్ళు అలా చూస్తే నేను కూడా అలా చూడకపోతే నేను కూడా ఒక తేడా మనిషినో, లేకపోతే వాడితో సహానుభూతి, ఆ హెచ్ఐవి పేషెంట్తో సహానుభూతి ఉంటే నాకు కూడా అలాంటి వాడిని అనుకునేటువంటి భావన, ఇలాంటి రకరకాలంటి ఆలోచనలతోటి ఈ హెచ్ఐవి పేషెంట్ల పట్ల
ఆ రకమైనటువంటి వివక్ష కొనసాగింది. ఇప్పటికి చాలా వరకు తగ్గినప్పటికి కూడా ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉంది. లైంగిక సంబంధాల ద్వారా, రక్త మార్పిడి ద్వారా మాత్రమే ఎయిడ్స్ వస్తుందా, లేకపోతే చాలా అపోహల ప్రకారం లాలాజలం తొక్కిన, ఆ వ్యక్తిని అంటుకున్న, వ్యక్తిని కౌగిలించుకున్న ఇలా కూడా ఎయిడ్స్ వస్తుందా? సామాజిక జీవనం వల్ల, అంటే ఒక షేక్ హ్యాండో, లేకపోతే కలిసి బాత్రూమ్లు వాడుకోవడమో, లేకపోతే కలిసి భోజనం చేయడమో, కమోడ్లు వాడిన ఇట్లాంటి వాటి వల్ల హెచ్ఐవి రాదనేటువంటిది చాలా తొలినాళ్లలోనే అర్థమైపోయింది. కేవలం ఇది బ్లడ్ బోర్న్ డిసీజ్, రక్తం ద్వారా మాత్రమే, రక్తంకి సంబంధించిన ప్రోడక్ట్స్, వీర్యం అలాంటి వాటి ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది చాలా మొదట్లోనే తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా జనంలో కొంతమందికి ఇలాంటి సూపర్ స్టిషన్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎండి చదివేటప్పుడు మా సీనియర్ ఒక అతను ఉండేవాడు. నేను ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ హెచ్ఐవికి సంబంధించిన డివిజన్నే నేను చూశాను. హెచ్ఐవి టెస్టులు చేయడం, గర్భిణుల్లో హెచ్ఐవికి సంబంధించి సర్వేలెన్స్ చేయడం, అట్లా ఇవన్నీ కూడా మొదటి నుంచి నేనే చూసేవాడిని. అది నాకు హెచ్ఐవికి ఒక రూమ్ విడిగా ఉండేది. ఆ రూమ్లోకి నా సీనియర్ రావడానికి, అతను ఎండి చదువుతున్నాడు, నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే అతను సెకండ్ ఇయర్ ఎండి అయినా, నా రూమ్లోకి వచ్చేవాడు కాదు. నేను ఎప్పుడో ఏమండి రండి సార్ అంటే, అతను డాక్టర్ గారు ఇప్పటి వరకు ఇలాగే వస్తుందని చెప్పారు కానీ ఇలా రాదని చెప్పలేదు కదండి, ఇలా ఏమో ఇలా కూడా రావచ్చేమో అండి, గాలి ద్వారా రావచ్చు. నాకు నిజంగా సిగ్గుపడాలో, బాధపడాలో, అసహించుకోవాలో నాకు అర్థం కాదు. ఒక డాక్టర్ అయినా ఆయనకే అంత అనుమానం. అసలు ఎంత అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటిది లేకపోవడం ఎంత అన్యాయమైనటువంటి విషయం. అది ఆ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటిది మనకు పెద్ద జబ్బు అని నేను అనుకుంటాను. ప్రజల్లో ఉన్న అపోహలని, అనుమానాలని తీర్చాల్సినటువంటి డాక్టర్లే చాలా వరకు ఎయిడ్స్ పేషెంట్లకి దూరంగా ఉండండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నట్టున్నాయి కదా డాక్టర్ గారు, గ్రామాల్లో లేకపోతే ఇంకా హ్యామ్లెట్ విలేజెస్లో. టౌన్స్ గురించి అయితే మీకే తెలియదు, మాకంటే తొలినాళ్ళలో అలా ఉండొచ్చు కానండి, తర్వాత అలా లేదు. 2000 సంవత్సరంలో నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిన తర్వాత కూడా నా పేషెంట్లు నేను మామూలుగా గ్లోవ్స్ లేకుండానే పరీక్షించేవాడిని. పల్స్ పట్టుకునో లేకపోతే కళ్ళల్లోనో ఇవన్నీ చూస్తాను. అప్పటి వరకు ఈ పేషెంట్లు కానీ, ఆ పేషెంట్ల బంధువులు కానీ ఎవరు గ్లోవ్స్ లేకుండా ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ముట్టుకోవడం ఎవరు చూడలేదు. డాక్టర్లు కూడా, పేషెంట్లు విపరీతంగా ఆశ్చర్యపోయేవారు. ఇదేంటి సార్ అండి, అంటే ఈ ముట్టుకుంటున్నారు, ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు ముట్టుకోలేదు. ఇంకా నాకు తెలిసిన కొంతమంది అయితే ఏదో పొరపాటున టేబుల్ మీద ఇట్లా చెయ్యి ఆనిస్తే దాన్ని విపరీతంగా కోప్పడ్డాం. చాలా అసలు ఇన్హ్యూమన్గా ట్రీట్ చేయడం అనేటువంటిది. ఇక్కడ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అనేటువంటిది నా పేషెంట్ ఒక అతను చెప్పినటువంటి ఒక స్టోరీ చెప్తాను సార్ ప్లీజ్. ఈ పేషెంట్ ఒక అతను వచ్చాడు అనమాట. నేను ఎవరి దగ్గరికి వెళ్ళానండి, నా ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు. కొంతమంది అక్కడెక్కడ తిరిగి వస్తారు, చాలా దూరం నుంచి వచ్చాడు. నా గురించి తెలుసుకుని వచ్చాడు. అయినప్పటికీ మాట్లాడితే అతను బాగా చదువురి, ప్రభుత్వ ఉద్యోగి, మంచి ఉద్యోగి. ఎందుకు అక్కడికి వెళ్ళడం మానేసారు, ఇక్కడ నా దగ్గరికి వచ్చారంటే, ఎవరి దగ్గరికి వెళ్ళాను అండి, ఇట్లాగా నువ్వు ఎక్కడి దగ్గరికి వెళ్ళావు, ఏ ఏరియాకి వెళ్ళావు, ఏ మహిళతో కలిసావు, ఏ సెక్స్ వర్కరా, అసలు నీకు ఎలా వచ్చింది, ఇవన్నీ అడుగుతున్నారండి. అడిగినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అడిగి గొడవ పెట్టుకుని వచ్చానండి. ఏం ప్రశ్న అడిగా అన్నాను, సార్ హెచ్ఐవి అనేటువంటిది సెక్స్ ద్వారా వస్తే ఒక ట్రీట్మెంటు, రక్తం ఎక్కించుకుంటేనో ఇంజక్షన్ నీడిల్ ద్వారానో ఎక్కడో పొరపాటున వస్తే అలా వస్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుందంటే చెప్పండి, నేను మీకు వివరంగా చెప్తానని చెప్పాను. వాళ్ళకి ఎందుకు సార్ ఇవన్నీ చెప్పేసి, ఇంకా మన మైండ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఎట్లా ఉండిపోయింది. హిస్టరీ టేకింగ్, వాట్ ఈస్ ద ఫన్, వాడికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, నువ్వు హిస్టరీ తీసుకుంటు, ఇన్ఫెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, హిస్టరీ అని చెప్పేసి నువ్వు ఎక్స్పోజరా ఇవన్నీ ఓకే. వేరే వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో అవి కూడా హెట్రోసెక్సువల్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ అవి వాళ్ళకు ఉపయోగపడతాయి. అంతేగాని నువ్వు ఏవేసి దగ్గరికి వెళ్ళావు, ఆమె ఆరోగ్యంగా ఉందా, ఎంత పే చేసి వెళ్ళావు, ఇట్లాంటివన్నీ అడగడం కొన్ని ఇంకా చాలా మనుషులు మారాల్సినటువంటి అవసరం. మీరు చెప్తుంటే నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ సార్, కాస్త తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా కలుగుతుంది. అంటే మీరు నిజంగా ఆ డాక్టర్ అడిగినట్లు వేశ్య దగ్గరికి వెళితే ఎయిడ్స్ వస్తే ఒక ట్రీట్మెంట్, లేకపోతే ఇంజెక్షన్స్ మారటం వల్ల వస్తే ఒక ఇట్లా అలా ఉంటుందా? అలా ఉండదండి, అలా ఉండదు. ఇన్ఫెక్షన్ ఈజ్ ఇన్ఫెక్షన్ అంతే. వీ కెనాట్ ఎస్టాబ్లిష్ అండ్ వీ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ డ్యూ టు దట్ దిస్ థింగ్. అసలు మీరు పాజిటివ్ పేషెంట్కి మీరు ఏ పరీక్షలు చేసి కూడా ఇతనికి రక్తం ద్వారా వచ్చిందా లేకపోతే లైంగిక సంపర్కం ద్వారా వచ్చిందా అనేటువంటి మనం తేల్చే అవకాశం లేదు. నాకు తెలిసి ఎయిడ్స్ ఎంతమందిని బలి తీసుకుందో కరెక్ట్గా అయితే నేను లెక్కల ప్రకారం న్యూమరికల్గా చెప్పలేను కానీ డాక్టర్ గారు, నాకు తెలిసి చాలామంది ఎయిడ్స్ పేషెంట్లు, అంటే ఎయిడ్స్ అటాక్ అయింది, హెచ్ఐవి అటాక్ అయింది అని చెప్పి తెలిసిన వెంటనే కొంతమంది
కొంతకాలం సర్వైవల్ కోసం స్ట్రగుల్ చేసిన తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళని ఈ సమాజం దగ్గరికి తీసుకోకపోవటమే దానికి ప్రధాన కారణమా, లేకపోతే దీనికి మందు లేదు, మనల్ని ట్రీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఒక ఫోబియాలో, భయంలో ఉండి చనిపోవటమా కారణం? ఇప్పుడు వివక్ష లేదా సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్నారంటే దాన్ని నేను సమాజం చేసిన హత్య అనే అంటాను నేను. సో మనుషుల యొక్క మనసు వికసించాలి, సహానుభూతి ఉండాలి, తోటి మనిషి ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సానుకూలంగా దృక్పథంతో వీలైనంత సాయం చేయాలి, వాళ్ళని అనునయించే మాటలు చెప్పాలి, ఓదార్పు మాటలు చెప్పాలి, వాళ్ళని కన్సోల్ చేయాలి. అంతేగాని మనం వాళ్ళ పట్ల చిన్నచూపు చూడడం, చీప్గా చూడడం, అసహ్యంగా చూడడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అది మానవత్వానికి ఒక మచ్చలాగా నేను భావిస్తాను. గతంలో అయితే మందులు లేనప్పుడు అట్లా జరిగాయి, ఇప్పుడు కూడా అలా చేస్తున్నారంటే సమాజంలో ఎంత మార్పు రావాల్సిన అవసరం ఉందనేటువంటిది అలాంటి ఆత్మహత్యలు చెప్తూ ఉంటాయి. సమాజం యొక్క పరిధి, ఆలోచన తీరు, బలహీనల పట్ల ఒక సహానుభూతితో చూపించాల్సిన అవసరాన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ నొక్కి చెప్తాయి. కొన్నేళ్ల క్రితం వరకు హెచ్ఐవి గురించి, ఎయిడ్స్ గురించి గవర్నమెంట్స్ విపరీతమైనటువంటి ప్రచారం చేశాయి, అవగాహన తీసుకొచ్చేందుకు విపరీతంగా కృషి చేశాయి. ఏటీఎం టైప్ 5 రూపీస్ కాయిన్స్ నిరోధ్ బాక్సులు పెట్టడంతో దగ్గర నుంచి, యూజ్ కాండోమ్ ఫర్ సేఫ్ సెక్స్ అనేటువంటి నినాదాలు రాయటము, చెప్పడం దగ్గర నుంచి, పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనేటువంటి హోర్డింగ్స్ పెట్టడం దగ్గర నుంచి, కళాజాతలతో ప్రదర్శనివ్వడం వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో ఉన్నటువంటివి ఇలా ఎన్నో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అభినందనీయమే. కానీ క్రమంగా ఆ టైంలో ఉన్నటువంటి ఫోకస్ తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఏంటి, ఎందుకని గవర్నమెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ని పట్టించుకోవటం మానేశాయి? హెచ్ఐవి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎందుకు గవర్నమెంట్స్ ఇంతకు ముందులాగా యాక్టివ్గా లేవు? 2010 ఆ సమయానికి కొంచెం అటు ఇటుగా ముందు వరకు అమెరికా లేదా యూరోప్ దేశాల్లో హెచ్ఐవి అనేటువంటి దానికి ఇక జబ్బు దీర్ఘకాలికమైన జబ్బే, మందులతో మేనేజ్ చేయగలిగినప్పుడు కూడా తర్వాత అర్థమైంది ఏంటంటే లాంజివిటీ కూడా, జీవన ప్రమాణాలు కూడా హెచ్ఐవి పేషెంట్లు ఇంచుమించు జనరల్ పాపులేషన్ తోటి ఈక్వల్గా బతుకుతున్నారు అనేటువంటి సందర్భం వచ్చేసింది. ఇప్పుడు అమెరికాలో జనరల్ పాపులేషన్ యొక్క జీవన ప్రమాణం 80 సంవత్సరాలు అయితే హెచ్ఐవి సోకిన మనిషి యొక్క ప్రమాణం 72 సంవత్సరాలు. 90% ఇతర జనసామాన్యంతో వీళ్ళ ఆయు ప్రమాణం పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి హెచ్ఐవి అనేటువంటిది ఒక పెద్ద సమస్య కాకుండా పోయింది. మీరు ఇందాక అడిగినటువంటి ఈ కళాజాతాలో లేకపోతే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది, ఈ పెద్ద ఎత్తున జరిగిన క్యాంపెయిన్స్ అన్నీ కూడా అంతర్జాతీయ వితరణ సంస్థల, ఇంటర్నేషనల్ డోనార్ ఏజెన్సీస్ ద్వారా, ఒక యుఎన్ఎయిడ్స్, ఒక WHO, మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్, ఇలాంటి పెద్ద సంస్థలు, ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్, అట్లాగే ఎయిడ్స్ అలయన్స్, ఇట్లాంటి పెద్ద సంస్థలు అన్నీ నిర్వహించేవి. ఎప్పుడైతే ఈ అభివృద్ధి చెందిన దేశాలకి హెచ్ఐవి అనేటువంటిది ఒక పెద్ద సమస్య, ప్రాణాంతక సమస్య కింద కాకుండా పోయిందో, అప్పటి నుంచి దీని మీద సంబంధించి ఇంటర్నేషనల్ డోనార్ ఏజెన్సీస్ నుంచి వచ్చేటువంటి ఫండింగో లేకపోతే ఇవి కేటాయింపులు తగ్గిపోయినాయి. దాని మూలంగానే మనకు కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రచారం, ఉధృతంగా సాగాల్సిన ప్రచారం తగ్గిపోయింది. సో ఇప్పుడు దురదృష్టవశాత్తు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిలో, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడంలో ఈ నిర్లిప్తత అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. హెచ్ఐవి అనేటువంటిది లైంగికంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి, లైంగికత అనేటువంటిది కౌమార దశ నుంచి పిల్లలు యౌవన ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ప్రతి సంవత్సరం. ఆ ప్రవేశించిన తర్వాత వాళ్ళ ఉత్సుకతతో, తెలుసో తెలియకో, ఇంకోటో అవగాహన ఉందో లేకో సెక్సువల్ మిస్అడ్వెంచర్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు బయట నుంచి మనకి ఏమైనా వచ్చినా రాకపోయినప్పుడు కూడా ప్రభుత్వాలు వాటిని బాధ్యతగా తీసుకుని ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిలకడగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో తొలి స్థానం సౌత్ ఆఫ్రికా అయితే దాని తర్వాత స్థానం ఇండియానే. ప్రతి ఏటా ఎయిడ్స్ వ్యాధి బారిన పడేటువంటి వ్యాధిగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు తప్పితే కూడా ఎక్కడా తగ్గిపోవటం లేదు. చాలా డీటెయిల్డ్గా మాత్రమే కాకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకుంటే, గవర్నమెంట్స్ తాను చేయాల్సినటువంటి పనిని తాను చేయకపోవటం వల్లే ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని అనుకోవచ్చా, లేకపోతే అవేర్నెస్ అప్పుడు ఆ స్థాయిలో ఉండి ఇప్పుడు అసలు లేకపోవటమే దీనికి కారణమా?
ఇప్పుడు ప్రపంచంలో హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల్లో సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా చాలా ఎక్కువ స్థానంలో 78 లక్షల మంది ఉన్నారు. 10 కోట్ల మంది కంటే తక్కువ ఉన్న జనాభాలో అది చాలా ఎక్కువ. భారతదేశం రెండో ప్లేస్లో ఉన్నప్పటికీ అబ్సల్యూట్ నంబర్ రీత్యా 25 లక్షల మంది ఉన్నారు మనకి 2022 సంవత్సరం నాటికి. కానీ మన దేశం ఉన్న 140 కోట్ల ప్రజానీకంలో ఇంత ప్రివలెన్స్ అనేటువంటిది ఆ స్థాయిలో ఉండదు. సో అబ్సల్యూట్ నెంబర్ అనేటువంటిది పెద్దగా కనిపిస్తున్నప్పటికీ ప్రివలెన్స్ అనేటువంటిది తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశపు జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% దాదాపుగా ఉంటుంది. కనుక ప్రతి 16 మంది భారతీయులు ఒక తెలుగువాడు, తెలంగాణ ఆంధ్ర కలిపి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 25 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లో తెలుగు రాష్ట్రాల వాటా 5 లక్షల మంది ఉన్నారు. అనగా ప్రతి 5 భారతీయుల హెచ్ఐవి పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్లో ఒకళ్ళు తెలుగు వాళ్ళు. సో 20% మేరకు 6% జనాభా ఉన్నట్టు తెలుగు వాళ్ళు 20% మంది హెచ్ఐవి పేషెంట్లు కలిగి ఉన్నారు పేషెంట్లలో. సో ఇది చాలా బాధాకరమైనటువంటి, చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని హెచ్ఐవి పట్ల జనంలో, ప్రజల్లో, కౌమార దశలో ఉన్నటువంటి యూత్లో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సోషల్ ఆబ్లిగేషన్ అని నేను భావిస్తూ ఉంటాను. వీలున్న సందర్భాల్లో కూడా హెచ్ఐవి అనేటువంటి ఒక జబ్బు ఉంది నాన్న, దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి, సేఫ్ సెక్స్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, కండోమ్ వాడకమా ఇలాంటివన్నీ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. బెస్ట్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్స్ లేకపోతే ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ యూ మస్ట్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ ఈ కండోమ్ వాడుతూ మీకు తగినంత జాగ్రత్త తీసుకోవాలి, వాటి నుంచి రక్షణ తీసుకోవాలి అనేటువంటిది చెప్పాలి. ఓ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కోసం గోవా వెళ్ళాను డాక్టర్ గారు నేను. దట్స్ బైనా బీచ్. అది ఒక రెడ్ లైట్ ఏరియా ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో నేను ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడు అక్కడ హెల్త్ వర్కర్స్ మొత్తం అంతా కూడా కాండోమ్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని చెప్పడం మాత్రమే కాకుండా ఒక పెనిస్, పురుషాంగాన్ని పోలినటువంటి ఓ చెక్కని పట్టుకొని కాండోమ్ ఎలా వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కాండోమ్ యూజ్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేనట్టుగా అనిపించింది. అంటే ఆ స్థాయిలో వివరిస్తున్నప్పటికీ, ఎందుకు వాడాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకని ఈ స్థాయిలో అవేర్నెస్ రాలేదు? ప్రతి ఏటా మనకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ గోవా అండ్ ఆల్ రెడ్ లైట్ ఏరియాస్, అన్ని చోట్ల కూడా. ఎందుకని కాండోమ్ పైన రావాల్సినటువంటి అవగాహన రాలేదు? కాండోమ్ వాడకం అనేటువంటిది చాలా వరకు పెరిగింది. కాకపోతే దానికి బ్యారియర్స్ ఏంటంటే కొంతమంది న్యాచురల్ ప్రెషర్ ఉండదని, కొంతమంది సహజమైనటువంటి ఆనందం ఉండదని, అట్లనే వాడడం తెలియకపోవడం అనేది. చాలామందికి చదువుకున్న వాళ్ళకి బాగా, నా వృత్తి సహచరులు కూడా చాలామందికి తెలియదు. కాండోమ్ వాడకం అనేటువంటి అన్రోల్ చేయాలి. ఇలా చాలామంది మొత్తం విప్పేసి తొడుక్కుంటాం, ఇదేదో గ్లౌ తొడుక్కున్నట్టు కాదు, అన్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక చుట్టేసి ఉంటుంది కాబట్టి ఆ చుట్టని పురుషాంగానికి తగిలించి ఆ నెమ్మదిగా అన్రోల్ చేయాల్సి ఇక్కడి వరకు మొదటి వరకు అన్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియక మొత్తంగా విప్పదీసి తగిలించుకునే తగిలించుకోవడం కాదు, అది అన్రోల్ చేయాలి. దాన్ని నెమ్మదిగా పై వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి వివరాలు కూడా చాలామందికి తెలియదు. ఇది అది కండోమ్, అందుకని చాలామంది కండోమ్ జారిపోయిందని లేదా కండోమ్ చిరిగిపోయిందని ఇట్లా చెప్తూ ఉంటారు. కండోమ్ చివరిలో చిన్న బొడిపిలాగా ఉంటుంది మనకి. ఆ కండోమ్ చివరిలో బొడిపి ఎందుకుంటే వీర్యం కలెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అది ముందు వీళ్ళు అన్రోల్ చేసే ముందు దాన్ని డీఫ్లేట్ చేయాలి, దాన్ని ముట్టుకుని దాన్ని గాలి లేకుండా చేసినప్పుడు అది ముందు ముడుచుకుపోయినట్టు ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఇలాగ పై వరకు అన్రోల్ చేస్తూ పోవాలి. సో అప్పుడు దానికి కరెక్ట్ అవుతుంది. సాధారణంగా కండోము పగిలిపోయిందో, చిరిగిపోయిందో, జారిపోయిందో అని చెప్పింది అనేటువంటిది వాళ్ళు కండోమ్ వాడడం అనేటువంటిది మనం తగిన విధంగా మనం చెప్పలేదు. సో అన్రోల్ చేయటం, ఆ ముందు గాలి లేకుండా ముందుగా డిఫ్లేట్ చేయటం, ఇలాంటి విషయాలు కీలకమైన అంశాలు. సో ఇవి తగిన విధంగా వాళ్ళకి చెప్తే కండోమ్ సరిగ్గా వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కండోమ్ వాడకాన్ని ముందుగా మా కొలీగ్స్ అందరికీ, అట్లాగే పారామెడికల్ స్టాఫ్కి బాగా వివరంగా చెప్పి దాన్ని ముందుకి పేషెంట్లకి లేకపోతే సందర్భాలు చెప్తే యూట్యూబ్లో వీడియోల ద్వారా చెప్తూ ఉంటే బాగా వెళ్తుందని నేను అనుకుంటాను. యాజ్ యూ సెడ్ దట్ కాండోమ్ వినియోగం పెరిగింది, కాండోమ్ యూజ్ చేయటం
వాళ్ళ పర్సంటేజ్ కూడా పెరిగింది. కానీ ఎవరైతే పిల్లల్ని వద్దనుకుంటున్నారో, ఎవరైతే పిల్లలు కనటాన్ని కాస్త పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటున్నారో, నాకు తెలిసి వాళ్ళే ఎక్కువ కాండోమ్ యూజ్ చేస్తున్నారు. సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకొంతమంది యూజ్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రతి ఏటా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు, ఎయిడ్స్ ద్వారా మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ స్థాయిలో అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని కాండోమ్ యూసేజ్ అది కరెక్ట్గా తెలియట్లేదు? ఇక్కడ ఫెయిల్యూర్ అబ్స్టాకల్ ఎక్కడుంది అసలు అక్కడ? ఇప్పుడు కమర్షియల్ సెక్స్ వర్క్స్లో వాళ్ళు ఆ మహిళలు సాధారణ కాండోమ్ వాడమని ఖచ్చితంగా అడుగుతారు. అయితే వాళ్ళకు ఉండేటువంటి అనేక పరిమితుల మూలంగా ఈ మగవాళ్ళు కొంచెం అధికంగా చెల్లిస్తామనో లేకపోతే ఇంకా రకరకాలు, సో దే కాంట్ బార్గెన్. సో వాళ్ళు ఇక్కడ భారతదేశం లాంటి చోట్ల అది చట్టవిరుద్ధమైన కార్యక్రమం కాబట్టి అది దొరికిపోతామేమో, అల్లరవుతుందేమో అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు లొంగిపోయి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ కూడా సానుభూతితో చట్టాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటే బాగుంటుంది. సో అటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి. అక్కడ అంటే ఇది నేను ప్యూర్గా డాక్టర్గా చెప్తున్నాను సార్, అది కొంచెం హర్టింగ్గా ఉండొచ్చు, కొంతమందికి డైజెస్ట్ కాకపోవచ్చు. ఇంచుమించు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కమర్షియల్ సెక్స్ వర్క్ అనేటువంటిది లీగలైజ్డ్. ఎగ్జాక్ట్లీ సార్, ఆస్ట్రేలియా మిగతా అన్ని చోట్ల అంతే కదా. అవును, అన్ని యూరోపియన్ కంట్రీస్, యూకే, యుఎస్ఏ అన్ని కంట్రీస్లో. సో ఎక్కడైతే లీగలైజ్డ్ అయిందో అక్కడ వాళ్ళకి హక్కులు వస్తాయి సార్. ఎక్కడ ఇది లీగలైజ్డ్ కాదు, ఇది చట్ట విరుద్ధంగానూ జరుగుతుంది, చాటుమాటుగా జరగాల్సిన అవసరం. సో వాళ్ళు గొడవ పెడితే అల్టిమేట్గా ఎవరికైనా దొరికిపోవడం ఇది జరుగుతుందని చాటుమాటుగా జరిగే చోట ఎప్పుడు కూడా భయం ఉంటుంది, అనేకం ఉంటాయి. సో అది ఈ విషయాల్ని ఎట్లాగా చేయాలి అంటే ఇక్కడ నైతికత గురించి నేను మాట్లాడట్లేదు, లీగలైజ్ చేయాలని చేయకూడదని అనట్లేదు. కానీ లీగలైజ్ చేసినప్పుడు ఈ వాళ్ళకి కమర్షియల్ సెక్స్ వర్కర్స్కి కొన్ని హక్కులు వస్తాయి. అదేవిధంగా వాళ్ళు ఒక 6 నెలలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ జననేంద్రియ ఆరోగ్యాన్ని, వాళ్ళకి సెక్స్ వెళ్ళి ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సుఖవ్యాధులు ఏమీ లేకపోవడం, అట్లనే హెచ్ఐవి టెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి లేవని చెప్పడం అవి రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా హెచ్ఐవి అనేటువంటిది చాలా కంట్రోల్, ట్రాన్స్మిషన్ ఎక్కువ వ్యాప్తి చెందడం తగ్గుతుంది. సో అది ఒక ఆస్పెక్ట్. హెచ్ఐవి మీద ఎన్ని అపోహలు, ఎన్ని అనుమానాలు అయితే ఉన్నాయో డాక్టర్ గారు, కాండోమ్ యూసేజ్ మీద కూడా నాకు తెలిసి చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఇందాక మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు, ఎక్కడ న్యాచురల్ ప్లెజర్ మిస్ అవుతుందేమో అన్న ఒక అనుమానంతోటో లేకపోతే ఒక ఇంకేదో ఫీలింగ్ తోటో కాండోమ్ యూసేజ్ చాలామంది చేయరు. కానీ కాండోమ్ యూజ్ చేయటం వల్ల కూడా తెలియని వ్యాధులు వస్తాయి అనేటువంటిది ఒక అపోహ ఉంది. నిజంగా కాండోమ్ యూజ్ చేయటం వల్ల కొత్త వ్యాధులు ఏమన్నా వస్తాయా, లేకపోతే రావాల్సిన వ్యాధులన్నింటి నుంచి కాండోమ్ మొత్తము రక్షిస్తుందా? కాండోమ్ని సక్రమంగా కరెక్ట్గా వాడినప్పుడు దాదాపు అన్ని సుఖ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఓకే, ఏవైనా కొద్దిపాటి మొలలో ఉండేటువంటి ఈ వార్ట్స్ లాంటివి అలాంటివి తప్ప, పులిపిర్లు అంటాం కదా, అలాంటివి తప్ప దాదాపు అన్ని వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. సో కాండోమ్ వాడకం వల్ల కనీసం ఎలర్జీ కూడా రాదు. అదే ఇవన్నీ లేటెక్స్ కాండోమ్స్. ఓకే, అవి మనం వాడే గ్లోవ్స్ వాడే మెటీరియల్ అది కూడా. సో రబ్బర్ గ్లోవ్స్ వాడుతూ ఉంటాం కదా, అవే మెటీరియల్. సాధారణంగా వీటి వల్ల ఏమి జబ్బులు అయితే డెఫినెట్గా అదనపు సమస్యలు అయితే రావు. సో ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని చేసినా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ చాలా బలంగా ఉండాలి. సెక్షువల్ డిసీజెస్ మీద మాత్రమే కాదు, సెక్స్ మీద కూడా అవేర్నెస్ పెరగాలి అనేటువంటిది చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి పీపుల్ మొత్తం అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సెక్స్ ఎడ్యుకేషన్కి తగిన చోటు లేదు అనేటువంటి మరొక వాదన కూడా ఉంది. హెచ్ఐవిని అరికట్టాలన్నా, సుఖవ్యాధుల్ని అరికట్టాలన్నా, ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే అత్యాచారాలని, మిగతా వాటన్నిటిని అరికట్టాలనుకున్నా కూడా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ బోధిస్తే వీటన్నిటి ఫలితం ఉంటుందా? అసలు సెక్స్ ఎడ్యుకేషన్ని చాలా తరోగా బోధించాల్సిన అవసరం ఉందా? వాట్ డూ యూ సే సార్? ఖచ్చితంగా 8th క్లాస్ నుంచి, మొన్న మధ్య ఎక్కడో చదివాను నేను, మాకు ఎయిడ్స్ గురించి క్లాసు బయాలజీ టీచర్లు దానికి ఆప్షనల్గా ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా ఎగ్గొట్టేసేవారు, వాళ్ళకి ఎప్పుడు తీసుకునేవారు కాదు క్లాస్ చెప్పడానికి. లేదా చెప్పినా కానీ వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు, కానీ మాకు అసలు మొత్తానికి అదేంటో తెలియకుండా ఉండేది. మేము 10th క్లాస్ వరకు కూడా ఏదో చెప్తూ ఉన్నా కానీ అలాంటి పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఇవి మా పురుషుల్లో ఇవి
ఆ, మహిళలు ఇవన్నీ చెప్పి ఈ తర్వాత ఈ వీర్యం అంటే ఇది, లేకపోతే అండం అంటే ఇది ఇట్లా అండం ఎప్పుడు విడుదలవుతుంది, ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మూలంగా మీరు చెప్పినట్టుగా లైంగిక దురాచారాలు, లేకపోతే లైంగికపరమైనటువంటి దాడులు ఇవన్నీ కూడా కొంతమేరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడే మెచ్యూరిటీలోకి వస్తున్నటువంటి పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళ మెదళ్ళు చెడగొడతారా, లేదంటే కనుక మన సంప్రదాయాలని తిలోదకాలు ఇస్తారా అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తే తప్పేంటి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రెండు వాదనల్లో దేన్ని ఎక్కువగా బలపరుస్తారు మీరు? అంటే బలపరచడం ఏమీ లేదు, సింపుల్గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన అవగాహన ఉందో, దీనికి సంబంధించిన వివరాలన్నీ పిల్లలతో సహా అందరికీ వివరంగా చక్కగా చెప్తున్నారో, అవన్నీ ఈ అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికాసు, అట్లాగే యూరోప్ కంట్రీస్, ఆస్ట్రేలియా ఇలాంటి వాటి చోట్లతో పోలిస్తే ఎక్కడైతే ఈ టాబు ఉందో సెక్స్ పట్ల, ఏవో సంస్కృతి పేరిట సాంఘికపరమైనటువంటి ఒక అనేక టాబులతోటి, అనేక నమ్మకాలు, మొహమాటాలతోటి వీటిని దాచిపెట్టి ఉంచారు. అవి ఆఫ్రికా దేశాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇండియా లాంటి, లేకపోతే ఇలాంటి థాయిలాండ్, లేకపోతే ఈ బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి చోట్లంతా కూడా హెచ్ఐవి చాలా ఎక్కువగా ఉంది. సో దాంట్లో మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ జబ్బుల నుంచి రక్షిస్తుంది, అట్లనే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి రక్షిస్తుంది, అట్లనే ఇతర ఈ లైంగిక దాడుల నుంచి కూడా రక్షించేటువంటి సందర్భం అది, అందులో ఏం డౌట్ లేదు. సో ఎదుటి వాళ్ళని గౌరవించడం, ఎదుటి వాళ్ళ హక్కులను గౌరవించడం, తదనుగుణంగా ప్రవర్తించడం మూలంగా ఈ రేపు ఇలాంటివన్నీ కూడా మిగతా దేశాల్లో అరుదైన విషయాలు. ఎప్పుడైతే ఒక అంశాన్ని మనం మూసిపెట్టి ఉంచామో దాని గురించి తెలుసుకోవాలంటే ఆసక్తి అవుతుంది. వాళ్ళకి తెలియకపోయినప్పుడు దాని గురించి ఎక్కువ ఊహించుకుని ఎక్కువ అపోహలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సెక్స్ విషయంలో, లైంగికత విషయంలో కూడా జరిగేది అది. హెచ్ఐవి వైరస్ గురించి మాత్రమే కాకుండా సుఖవ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కారణము సేఫ్ సెక్స్ లేకపోవటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఏకైక కారణం. సో ఎందుకు లేనిపోని ఈ డేంజర్లో పడటము, వై కాంట్ యు గో ఫర్ అ మాస్టర్బేషన్, హస్తప్రయోగానికో లేకపోతే స్వయం తృప్తికో వెళ్ళొచ్చు కదా అని చెప్పి చాలామంది సలహా చెప్తూ ఉన్నప్పుడు అది కూడా సేఫ్ కాదు, దానివల్ల కూడా లేనిపోని ఇష్యూస్ వస్తాయనేటువంటిది ఉంటుందన్నమాట. వాట్ ఈస్ సేఫ్ సెక్స్ బెటరా లేకపోతే మాస్టర్బేషన్ బెటరా? వాట్ యూ సే యాజ్ ఎ డాక్టర్ సార్? దట్ ఈస్ ది ఇండివిజువల్ చాయిస్ అండ్ అల్టిమేట్గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్. దాంట్లో ఏ రిస్క్ లేదు, డబ్బు ఖర్చు లేదు. వాళ్ళకి దే నీడ్ నాట్ గెట్ అకస్టమర్ టు కాండోమ్ యూజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవేం అవసరం లేదు. సో బయట అంటూ వెళ్తే ఖచ్చితంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఇటీవల నాకు అంటే నేను జడ్జిమెంటల్గా ఉండను, కానీ నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. సార్, ఒక పేషెంట్ సంథింగ్ 50s ఉంటాడు, అన్మ్యారీడ్. ఓకే, ఈ గాట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, నా పేషెంటే. సో ఏదో సందర్భంలో నాకు ఒకసారి అతను ఫ్రెంజిలమ్ అంగం ముందు చర్మం వెనక్కి లాగితే దాని కింద ఉండేటువంటి ఫ్రెంజిలం తెగి ఏదో గాయం అయ్యి బ్లీడ్ అయిందని చెప్పాడు నాకు. సో ఈ సైడ్ ఇన్నేళ్ల తర్వాత, అంటే నేను అతను ఎప్పుడు కూడా ఏదో బయట ఏదో కార్యక్రమంతో చెవి వచ్చిందేమో, నాకేమి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకేదో రక్తం ఎక్కించారండి, లేకపోతే ఏదో అయ్యిందో, ఏదో ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం మాట అలా వచ్చింది సార్ అని చెప్తే నేను ఓకే, ఏదో నేను అనుకోను, కానీ నేను నమ్మను కూడా పెద్దగా, నాకు అనవసరమైన విషయాలు. కాకపోవచ్చు ఏదోలే వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి నన్ను చిన్నచూపు చూస్తారేమో అని అపోహతోటి అలా చెప్తారని అనుకుంటాను. నేను ఫోన్లో ఏదో రకంగా వచ్చి ఉంటుంది అనుకుంటా. ఆ పేషెంట్ నాకు, నేను ఇలా మాస్టర్బేషన్ చేసుకుంటే ఇట్లా ఫ్రెంజిలం తెగి బ్లీడ్ అయింది సార్ అని, ఇది పర్వాలేదండి అని ఆందోళనతో వచ్చి నన్ను అడిగాడు. నేను జీవితంలో ఇదే ఫస్ట్ టైం సార్ మాస్టర్బేషన్ అని చెప్తే 50 years అనమాట. జస్ట్ అస్టానిష్డ్ అనమాట, ఎంత అవగాహన లేమి ఉంది ప్రజల్లో అనేటువంటిది. ఓకే, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, అసలు నమ్మలేకపోయాను నేను. అంత అవగాహన లేమి, అంత దురభిప్రాయాలు, అపోహలు వీటి చుట్టూ ఈ స్వయం తృప్తి మీదో లేకపోతే సేఫ్ సెక్స్ మీద ఉన్నాయంటే ఇప్పటికీ ఈ రోజున అతను కూడా బాగా చదువుకున్న వ్యక్తి. నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు. ఇంటర్కోర్స్ వల్ల, సెక్స్ వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి హెల్దియెస్ట్ లైఫ్ ఉంటుంది అనేటువంటిది కొన్ని అధ్యయనాలు చెప్తూ ఉంటాయి. అండ్ బై ద సేమ్ వే మాస్టర్బేషన్ వల్ల కూడా లైఫ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఇలా దీనికి కొన్ని ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల హెల్తియెస్ట్ లైఫ్ సంగతి తర్వాత
అసలు లేనిపోని ఇష్యూస్ వస్తాయి అని ఇంకొకటి. ఏది నమ్మాలి అసలు? ఈజ్ మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్ ఆర్ నాట్? దట్ ఈస్ ఇన్వెరిబిలీ సేఫ్, అందులో వేరే మాట లేదు. అది ఏమీ ప్రమాదకరమైనది కాదు. దాని గురించి ఏమీ ఇంక వేరే ఆలోచనే లేదు. చాలామందికి తెలియక ఇదేదో వీర్యం పోతే శక్తి పోతుంది, ఒక వీర్య బొట్టు 100 రక్తపు బొట్లకి సమానం, ఇట్లాంటి ఏవో రకరకాల అపోహలు, ఇవి కూడా ట్యాబూస్, లేనిపోని అపోహలు, పిచ్చి పిచ్చి సారీ ఆ మాట అనకూడదేమో, తింగరి అమాయకపు ఆలోచనలు, అమాయకపు నమ్మకాలు ఉంటుంటాయి. అది నిత్యం తయారవుతూనే ఉంటుంది. వీర్యం అనేటువంటిది టెస్టికల్స్లో తయారవుతూ ఉంటుంది, వృషణాల్లో. అది ఇప్పుడు ఎవరైనా లైంగికంగా ఉద్రేకపడినప్పుడు వాళ్ళందరికీ మామూలుగా అయిపోవచ్చు, లేదా నిద్రలో స్ఖలనం అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా మాస్టర్బేషన్ ద్వారా బయటికి పోవచ్చు. సో అదేదో వీర్యబంధనం వల్ల శక్తివంతుడు అవడం అనేది అది ట్రాష్, అది అమాయకత్వం. సార్, ఇన్నేళ్లుగా హెచ్ఐవి మీద పరిశోధనలు చేస్తున్నారు, ఎన్నో పరిశోధన పత్రాలు సమర్పించారు, మీరు కొన్ని వేల వేదికల మీద ప్రసంగించారు, పుస్తకాలు రాశారు. భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది గర్వకారణం కాదు, హెచ్ఐవి విషయంగా చెప్పుకోవాలి, నిజంగా తలదించుకోవాల్సినటువంటి అంశమే. అలా అని చెప్పి పక్కన పెట్టాల్సినటువంటి అంశం కూడా కాదు. ఏం చేస్తే భారతదేశంలో హెచ్ఐవి మరణాల్ని, హెచ్ఐవి వైరస్ వ్యాప్తిని ఏం చేస్తే తగ్గించగలం? ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ డోనార్ ఏజెన్సీస్ నుంచి, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు వస్తున్నటువంటి సహాయం అయితే తగ్గిపోయింది. ఇది హెచ్ఐవి అనేటువంటిది ఎక్కువగా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ సెక్షువల్లీ యాక్టివ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రైమ్ ఆఫ్ లైఫ్ యవ్వనస్తులు అయి ఉంటారు. వాళ్ళ సమాజంలో వాళ్ళు కష్టపడి ఉత్పత్తుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ఫ్యాక్టరీలో పనిచేసో, ఆఫీసుల్లో పనిచేసో ఈ దేశం యొక్క జీడిపిలో వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. సో ఈ యవ్వనస్తులు వీళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయడం వల్ల, అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళు మన జీడిపిలో వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళకు ఉంటుంది. సో ఖచ్చితంగా హెచ్ఐవి పేషెంట్లకి నిరాటంకంగా వాళ్ళకి అవసరమైనటువంటి మందులు, అలాగే నిపుణులైనటువంటి వైద్యులు అందరికీ అందుబాటులో ఉంచి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి వైద్యం అనేటువంటిది చక్కగా అందించాల్సిన అవసరం ఉంది. దాని మూలంగా వాళ్ళ లాంజివిటీ పెరగటమే కాకుండా వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా ఉంటారు. కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారంటే అది సమాజానికి, జీడిపికి వాళ్ళ యొక్క వంతుని వాళ్ళు వేస్తున్నట్టే లెక్క. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఫండింగ్ గురించి ఆధారపడకుండా మన ప్రభుత్వాలే ఈ బాధ్యత తీసుకుని హెచ్ఐవికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగేటట్టుగా చూడాలి. ఆ యొక్క పట్టునటువంటిది వదిలేయకూడదు. ఎప్పుడైతే నిర్లిప్తత వస్తుందో, దట్ ఈస్ కాంప్లసెన్సీ అంటాం, ఆ నిర్లిప్తత వచ్చినప్పుడే ఎప్పుడైతే ఈ కొత్తగా యవ్వన ప్రాంగణంలో ప్రవేశించే వాళ్ళు మిస్అడ్వెంచర్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిర్లిప్తత అనేది రాకుండా నిరంతరం హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు స్కూళ్ళ ద్వారానో, స్కూళ్ళల్లో అయితేనేమి, వివిధ కళారూపాల్లోనో, లేకపోతే ప్రచారాల ద్వారానో కొనసాగించాల్సినట్టు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్లుగా ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్లని చూశారు, పట్టుకున్నారు, ముట్టుకున్నారు, ట్రీట్ చేశారు. ఎయిడ్స్ అంటే దాదాపు ఆమడ దూరం పోయేటువంటి ఆ స్టేజ్లో దాదాపు 2.5 దశాబ్దాల పైగా మీరు ఎయిడ్స్ పేషెంట్లకు అందించినటువంటి సేవలు మాత్రమే కాకుండా కరోనా టైంలో కూడా ప్రజల్ని సామాజిక మాధ్యమాల ద్వారా, మిగతా అన్ని చోట్ల కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేశారు. మీ సాక్రిఫైస్ అనేటువంటి పదం చాలా ఎక్కువ అవుతుందేమో, కానీ మీ సేవలకి మనస్ఫూర్తిగా డైల్ న్యూస్ వేదికగా మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంతోషం. నమస్తే.